నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని జెండా ఊపి రథయాత్ర ర్యాలీని ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనంతరం శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్ర కామారెడ్డికి వచ్చిన సందర్భంగా విశేషంగా భక్తులు యాత్రలో పాల్గొన్నందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జగన్నాథ రథయాత్రలో ముగ్గులు వేసినందుకు వారందరికీ పేరుపేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజులలో శ్రీ జగన్నాథ రథయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉరుదండ వనిత, వార్డు కౌన్సిలర్స్, పార్టీ కార్యకర్తలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 కామారెడ్డి పట్టణంలో చేసుకోవడం ఇది 3వ సంవత్సరం. ఇలాగే ప్రతి సంవత్సరం రోజుకి ప్రజలందరూ కూడా హిందూ ధర్మం పట్ల ఆసక్తితో పూరి జగన్నాథ రథచక్రాలకు రథాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జనం మొత్తం ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. అత్యధికంగా ప్రజలు పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఇంకా రానున్న కాలంలో కూడా వీధుల్లో కూడా పురోగతిలో కూడా రథం వెళ్తూ ఉంటే అశేష జనసంఘం అందరూ వచ్చి పాల్గొనాలనేది అందరికీ వినియోగించుకుంటున్నాం. కాబట్టి రానున్న కాలంలో వచ్చే కాలంలో కంపల్సరీ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు అందరం కూడా చూస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా రానున్న కాలంలో అత్యద్భుతంగా కామారెడ్డి పురోగతుల కింద నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఇస్లాం టెంపుల్ ప్రతినిధులందరికీ కూడా హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వారికి ఇవాళ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైస్ చైర్మన్ వనిత గారు, మా సోదరి, అలాగే ఇక్కడికి విచ్చేసిన వివిధ నాయకులు, కౌన్సిలర్లు, అలాగే ప్రజలు, పురప్రముఖులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ
ఈ కార్యక్రమం రానున్న కాలంలో ఇంకా దిగ్విజయంగా ఉండేటట్టు అందరూ కృషి చేయగలరని దానికి సహకారం అందించాలని కోరుకుంటూ ఆర్యనమ్మ హరికృష్ణ ఫౌండేషన్ ఇంకా అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ఆ జగన్నాథుని కోరుకుంటూ ఈ కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవనవసరాలు అన్నీ కూడా ఇవాళ భగవంతుని సన్నిధిలో చల్లగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్యనమ్మ హరికృష్ణ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. చూడండి, స్వామి ఊరి నుంచి విచ్చేశారు. స్వామి జగన్నాథ్ బలదేవ్ సుభద్రయ్య. కామారెడ్డిలో ఇది 3వ రథోత్సవము. రథయాత్ర స్థానిక విద్యానగర్ నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతము బస్టాండ్ వైపు వెళ్ళి అక్కడి నుంచి కామారెడ్డి పురోహితులంతా చేస్తూ అనగా పరమేశ్వర చేసుకుంటుంది. తదనంతరం అక్కడ అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, భజన, ఆరతి, ప్రవచనం, అన్నప్రసాద వితరణ. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. జగన్నాథుని యొక్క ఈ జగన్నాథ రథయాత్రకి ముఖ్య అతిథులుగా అధ్యక్షుడు శ్రీరామ్ ప్రభుజీ, అధ్యక్షుడు సిద్ధబల్లం ప్రభుజీ విచ్చేశారు. అంతేకాకుండా మాన్యశ్రీ మన ఎమ్మెల్యే గారు కూడా విచ్చేసి రథాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కూడా తో పాటు ఎంతోమంది పూర్వ ప్రముఖులంతా పాల్గొని దీన్ని ప్రారంభించారు. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. సాయంత్ర కార్యక్రమాలకు అందరూ రావాల్సిందిగా మా యొక్క ఆహ్వానం. హరే నందగోపాల్ గౌడ్, శివానంద్ గౌడ్ కలవాలి ఎక్కడైనా. ఎవరైనా సరే వస్తు రూపేణ పనులు భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరాకు 15,000 రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా క్రింద ఖరీఫ్, రబీ కలుపుకొని 15,000 రూపాయల ఆర్థిక తోడుపాటును అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలని అన్నారు. వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12,000 సంవత్సరానికి వెంటనే అమలు చేయాలన్నారు. తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలని అన్నారు. భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఎలక్షన్ కాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు. అది ఇంతవరకు దిక్కుదివానా లేదు. గత ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఒట్లేసిండు, ఏడిపోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టే చెప్పిండు, కానీ ఇంతవరకు దాని విషయంలో అనేక ఆంక్షలు పెట్టి దాన్ని ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి. అదే రకంగా ఎకరాకు 15,000 రైతు బంధు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత యాసంగి సీజన్లో 10,000 కూడా అందరికీ ఇవ్వలే, 3,000 ఎకరాల వరకే ఇచ్చిండ్రు. బేషరతుగా ప్రతి ఒక్కరికి 15,000 రైతు బంధును ఇవ్వాలి. అదే రకంగా రైతు కూలీలకు 15,000 ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు ఏదైతే కూలీల విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే రకంగా అకాల వర్షాల వల్ల కావచ్చు, కరువు కాటకాల వల్ల కావచ్చు, రైతులు పంట నష్టం ఇబ్బంది పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను తెలంగాణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం. భారతీయ కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ మోర్చా, పల్వంచ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోడ్ హోప్ గ్లోబల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఎలక్ట్రానిక్ ల్యాబ్లను ప్రారంభించిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరాకు 15,000 రైతు బంధు చెల్లించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి. మేము కిసాన్ మోర్చా తరఫున రైతుల తరఫున మెమోరాండం కలెక్టర్ గారికి ఇచ్చి ప్రభుత్వానికి ఇవ్వమని మెమోరాండం ఇచ్చినాము. రైతులకు రుణమాఫీ అన్కండిషనబుల్గా ఏ ఆంక్షలు లేకుండా ఈ తేదీ ఆ తేదీ అనకుండా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలి. ప్లస్ ఇది ఒక కౌలు రైతులకు కానీ రైతులకు రైతు బంధు కూలీలకు 12,000 సంవత్సరానికి 12,000 ఇస్తాను అంటే అన్కండిషనల్గా ఇవన్నీ ఏవి ఇస్తలేదు. ప్రభుత్వం వచ్చి 200 రోజులైనా వాళ్ళు ఏమీ చేయడం లేదని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కామారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ. కాంగ్రెస్ ప్రభుత్వం ధోరణి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మూమెంట్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది రైతులకు 2 లక్షల రుణమాఫీ మరియు రైతు బంధు సంవత్సరానికి 15,000, కౌలు రైతులకు 15,000 ఇస్తానటువంటి ఇప్పటికీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆ హామీని నెరవేర్చాలని కలెక్టర్ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ తరఫున. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీ నూతి శ్రీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీ మానాల మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. ఓకే సార్. విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కలెక్టర్ గారికి మా సమస్యల గురించి ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ ద్వారా ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేయాలని మాకు రాష్ట్ర సంఘం ఆదేశించినందున మేము ఈ కలెక్టర్ కార్యాలయం చేరుకొని అట్టి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా విశ్రాంత ఉద్యోగులు అందరూ కామారెడ్డి జిల్లాలో ఉన్న 5 యూనిట్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గము అందరం పాల్గొన్నాము. మా ప్రధాన సమస్యలు ఏమిటి అంటే ఆరోగ్య చికిత్స అమలుపరచాలని ఒకటి, కమ్యుటేషన్ యొక్క విలువ 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు కుదించాలని ఒకటి, 4 విడతల పెండింగ్ డిఏలు ఇవ్వాలని మరొక కోరిక, అలాగే పిఆర్సీని కూడా వెంటనే ప్రకటించాలని, ముఖ్యంగా ఈహెచ్ఎస్ గురించి అది అప్రధాన వృద్ధులైనటువంటి మా ఉద్యోగులకు అందరికీ అది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా ఎలాంటి సంబంధం లేకుండా ఈహెచ్ఎస్ను అమలు చేయాలని మేము కోరుతున్నాం.
ఈ రోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర టీజీఏసీ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. ఈ రోజు కామారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరణ చేశారు. సిద్దిపేటలో న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా కామారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించడం జరిగింది. కామారెడ్డి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా కోర్టు విధులను బహిష్కరించాలని తీర్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోలా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదులపై పోలీసులు తరచూ దాడి చేయడం సమంజసం కాదని అడ్వకేట్ బార్ అసోసియేషన్ కామారెడ్డి తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వారిపై బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు మెమోరండం అందజేస్తామని అన్నారు. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమల్లోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా దాడిని ఖండిస్తూ కోర్టు ప్రాంగణం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన బండారి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు చింతల గోపి, జన్నాథం, అమృతరావు, శ్యామ్ గోపాలరావు, సిద్ధరాములు, మాయా సురేష్, రత్నాకర్ రావు, నరేందర్ రెడ్డి, నరేష్ చంద్, నరసింహారెడ్డి, లైబ్రరీ సెక్రటరీ రజనీకాంత్, శ్రవణ్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 73,300, వెండి 930 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.